కాసేపట్లో లోక్సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఎన్డీఏ మద్దతుతో నామినేషన్ వేసిన ఓం బిర్లా, ఇండి కూటమి అభ్యర్థి కె సురేష్ ఇద్దరిలో విజయం ఎవరిని వరించే అవకాశాలున్నాయనేది దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశమైంది. అధికార ఎన్డీఏకు మెజారిటీ ఉన్నా సంప్రదాయం ప్రకారం స్పీకర్ పదవి ఏకగ్రీవం చేయలేకపోయింది. డిప్యూటీ స్పీకర్ పోస్టుకు పట్టుబట్టిన విపక్ష ఎన్డీ కూటమి ఆ పోస్టుపై ఎన్డీఏ నుంచి స్పష్టత రాకపోయేసరికి స్పీకర్ రేసులో అభ్యర్థిని పోటీకి దించింది. దేశ చరిత్రలో స్పీకర్ ఎన్నిక అనివార్యం కావడం ఇది మూడోసారి. ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి. ఎన్డీఏ కూటమిలో కీలకమైన టీడీపీ, జేడీయూలు కూడా తమ సభ్యులకు విప్ జారీ చేశాయి. టీడీపీకి 16 మంది, జేడీయూకి 12 మంది ఎంపీలున్నారు. లోక్సభలో మొత్తం సభ్యుల సంఖ్య 543. ఈ లెక్కన చూస్తే మెజారిటీ 272 ఉన్నవారిదే విజయం. అయితే రాయ్బరేలీ, వైనాడ్ నుంచి పోటీ చేసి గెలిచిన రాహుల్ గాంధీ వైనాడ్ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఈ రాజీనామా ఆమోదం పొందడంతో ప్రస్తుతం ఎంపీల సంఖ్య 542గా ఉంది. ఈ 542 మందిలోనూ 7గురు ఇంకా ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేయలేదు. ఇందులో ప్రతిపక్షాలకు చెందిన 5గురు ఉన్నారు. కాంగ్రెస్ కి చెందిన శశి థరూర్, టీఎంసీకి చెందిన శత్రుఘ్న సిన్హా వంటి కీలక నేతలు ఇంకా ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేయలేదు. 2 ఇండిపెండెంట్లు కూడా ప్రమాణ స్వీకారం చేయలేదు. లోక్సభ 11 గంటలకు ప్రారంభం కాగానే ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. కాబట్టి మిగిలిన 7గురికి ఓటు వేసే అవకాశం ఉండదు. దీంతో ఓటు వేసే ఎంపీల సంఖ్య 535గా ఉంది. అంటే మ్యాజిక్ ఫిగర్ 268 కానుంది. ఎన్డీఏ కూటమి బలం 293. ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా ఎన్డీఏ యత్నాలు చేస్తోంది. అంతేకాదు ఓం బిర్లాకు మద్దతునివ్వాలని వైసీపీని కోరింది బీజేపీ. దీనిపై సానుకూలంగా స్పందించింది వైసీపీ. ఎన్డీఏ అభ్యర్థికి మద్దతునివ్వాలని వైసీపీ నిర్ణయించింది. వైసీపీకి లోక్సభలో 4 ఎంపీలున్నారు. దీంతో ఎన్డీఏ బలం 297కు పెరిగినట్లయింది. ఇండియా కూటమికి 233 ఎంపీలుంటే ఇతర పార్టీలకు చెందిన వారు, ఇతరులు కలిపి మరొక 17 మంది ఎంపీలున్నారు. ఇందులోనూ వైనాడ్ స్థానం ఖాళీ కావడం, విపక్షాల కూటమిలో 5గురు ప్రమాణ స్వీకారం చేయకపోవడంతో ఆ బలం 227కు పరిమితమైంది. ఈ లెక్కను చూస్తే ఓం బిర్లా మరొకసారి స్పీకర్ చైర్లో కూర్చోవడం ఖాయంగానే కనిపిస్తోంది. కానీ ఏదో అద్భుతం జరగకపోదా అన్నట్లుగా పావులు కదుపుతోంది విపక్షాల ఇండియా కూటమి. వైసీపీ ఎన్డీఏకు మద్దతునివ్వనుండడంతో మిగతా పార్టీలు, ఇండిపెండెంట్లపై ఇండి కూటమి ఆశలు పెట్టుకుంది. అయితే వీరిలో 13 మందిలో 2 ప్రమాణ స్వీకారం చేయకపోవడంతో వీరి సంఖ్య కేవలం 11గానే ఉంది. ఈ 11 మందితో కలిపి టీడీపీ, జేడీయూ ఎంపీలు క్రాస్ ఓటింగ్ పై ఇండియా ఆశలు పెట్టుకున్నట్లుగా కనబడుతోంది. కాసేపట్లో లోక్సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఎన్డీఏ మద్దతుతో నామినేషన్ వేసిన ఓం బిర్లా, ఇండియా కూటమి అభ్యర్థి కె సురేష్ ఇద్దరిలో విజయం ఎవరిని వరించే అవకాశాలున్నాయని ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ మనకి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, మొత్తం 293 మంది సంఖ్యాబలం, ఎంపీల సంఖ్యాబలంతో ఉన్నటువంటి ఎన్డీఏ అభ్యర్థి ఓం బిర్లా గెలిచేందుకు ఎక్కువగా అవకాశాలున్నాయి. అదేవిధంగా 232 మంది సభ్యులు ఉన్నటువంటి ప్రతిపక్ష కూటమిలో ఇప్పటికే 7గురు ఇంకా సభలో ప్రమాణ స్వీకారం చేయకపోవడంతో వాళ్ళు ఈ ఓటింగ్లో పాల్గొనేందుకు అనర్హులు అవుతారు. కాబట్టి వాళ్ళు కూడా పాల్గొనకపోయారు. మొత్తంగా 225కు ఆ సంఖ్య పడిపోయింది. అయితే కొంతమంది కూటమిలో, అంటే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పార్టీల మద్దతు తమను ఏమైనా ఆకర్షించేందుకు అవకాశం ఉందనే ప్రయత్నమే, కానీ అది ప్రయత్నం పెద్దగా ఫలించదు. దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో ఎన్డీఏ, బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి దానికి పూర్తి స్థాయిలో సన్నాహాలు చేసుకుంది. ప్రధానమంత్రి తొలిసారిగా, అంటే 11 గంటలకు సభ ప్రారంభం కాగానే ఓం బిర్లాను స్పీకర్ పదవికి ఎంచుకోవాలని చెప్పి ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టబోతున్నారు. ఆ తర్వాత వెంటనే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ దానికి మద్దతు తెలియజేస్తారు. ఆ మేరకు వరుసగా సీనియర్ మంత్రులుగా ఉన్నటువంటి నితిన్ గడ్కరీ, అదేవిధంగా అమిత్ షా, చౌహాన్, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి చౌహాన్, దాంతోపాటు ఇతర ప్రధాన భాగస్వామ్య పక్షాలుగా ఉన్నటువంటి వారంతా కూడా అనుప్రియ పాటిల్, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ, జనతాదళ్ యునైటెడ్,
అదేవిధంగా కుమారస్వామి జనతా ఈ రకంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతలంతా కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఓం బిర్లాని ఎంచుకోవాలని చేసినటువంటి ప్రధానమంత్రి మోడీ చేసిన ప్రతిపాదనను సమర్థించడంతో ఆ మేరకు పూర్తి స్థాయిలో గెలుపు ఖాయమనే అభిప్రాయం ఖచ్చితంగా కలుగుతుంది. ఇకపోతే ఇండియా కూటమికి చెందినటువంటి అభ్యర్థిగా ఉన్నటువంటి కె సురేష్ను కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా నిర్ణయించి ప్రకటించడం పట్ల కొంతమేరకు తృణమూల కాంగ్రెస్ నేత మమతా బెనర్జీ అలక వహించింది. ఆ మేరకు రాహుల్ గాంధీ ఫోన్ చేసి మాట్లాడడంతో తిరిగి తన నిర్ణయాన్ని మార్చుకొని మద్దతు ఇచ్చేందుకు తెలియజేసింది. ఏదైనప్పటికీ కూడా సంఖ్యాబలమే కాకుండా పూర్తి స్థాయిలో దేశ ప్రజలకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి పద్ధతిని, విధానాన్ని, సంప్రదాయాన్ని ఏమాత్రం కూడా ఖాతరు చేయకుండా వాటిని బేఖాతరు చేయటం, వీటన్నిటిని కూడా దేశ ప్రజలకు తెలియచేయాలన్నదే ప్రతిపక్ష కూటమి యొక్క వ్యూహంగా ఉంది. ఆ మేరకు గతంలో 2004, 2009లో ప్రతిపక్షాల చెందినటువంటి కూటమికి బీజేపీకే డిప్యూటీ స్పీకర్ పదవులు ఇచ్చినప్పటికీ కూడా ఆ పదవిని కూడా ఇచ్చేందుకు ఏమాత్రం కూడా ఇష్టపడలేదు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం, అధికార పార్టీ అన్న అంశాన్ని ప్రజలకు తెలియజేయాలన్నదే ఉద్దేశం. గతంలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వాలు ఉన్నప్పుడు 2 సార్లు కూడా 2004, 2009లో 2 సార్లు కూడా బీజేపీ వారే డిప్యూటీ స్పీకర్ పదవిని అలంకరించారు. ఆ మేరకు అవకాశం ఇచ్చారు. ఈ సాంప్రదాయాన్ని కూడా పాటించాలన్నది కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం యొక్క ఆలోచన. ఆ మేరకు ఖర్గే కూడా దీనికి సంబంధించి రాజ్నాథ్ సింగ్తో చర్చలు జరుగుతున్న సందర్భంలో కూడా ఈ ప్రతిపాదన చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి బీజేపీ వారి అభిప్రాయాలకు ఏమాత్రం కూడా విలువ ఇవ్వకపోవడంతో ఆ మేరకు దాన్ని బేఖాతరు చేసింది. దీంతో ఈ పోటీ అనివార్యమైంది. ఆ మేరకు మరికొద్ది క్షణాల్లోనే 11 గంటలకు సభ సమావేశమైన తర్వాత ఈ ప్రతిపాదనలు జరుగుతాయి. వెంటనే ఓటింగ్ జరుగుతుంది. మూజువాణి ఓటింగ్తో ఈ గెలుపు ఖాయమన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతుంది. కాబట్టి ఓం బిర్లా తదుపరి మరలా 18వ లోక్సభ స్పీకర్గా ఎన్నికవటం ఖాయం. ఆ మేరకు ఇప్పటికే పూర్తి స్థాయిలో సన్నాహాలు కూడా చేసుకోవడం జరిగింది. ఓకే ప్రసాద్.